భారతీయ పురాణాల పుటల్లో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. శ్రీరాముడు లంకకు వారధి నిర్మించేటప్పుడు సముద్రంలోని చేపల మొసళ్లు తమ పదునైన పళ్లతో రాళ్లను పట్టుకుని వారధి నిర్మాణానికి సహాయం చేశాయని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. అష్టావక్ర మహర్షికి వంకర శరీరమే కాకుండా ఆయనకు శూన్యసిద్ధి అనే అద్భుతమైన యోగశక్తి ఉండేది. దానితో ఆయన కాలానికి అతీతంగా ప్రయాణించగలిగేవాడు. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడిని వధించిన తర్వాత జయద్రథుడు తన ఆనందాన్ని వ్యక్తపరచడానికి ఒక నదిలోకి దూకి తన తండ్రి శివుడిని స్తోత్రం చేశాడని తక్కువ మందికి తెలుసు. పవిత్ర గంగానది భూమిపైకి అవతరించినప్పుడు ఆమె ప్రవాహ వేగాన్ని తగ్గించడానికి శివుడు తన జటాజూటాన్ని మాత్రమే కాకుండా సుమేరు పర్వతాన్ని కూడా తన శిరస్సుపై నిలిపి ఆమెను నియంత్రించాడు. బ్రహ్మదేవుడు ఒకసారి సృష్టి కార్యంలో తనను తాను విస్మరించి తన శరీరంలోని మానసిక శక్తి నుండి అద్భుతమైన కామధేనువును సృష్టించాడు. విష్ణువు మోహిని అవతారం ధరించినప్పుడు ఆయన తన శరీరం నుండి కాలభైరవ రూపంలో శివుడిని సృష్టించి అమృతం అసురులకు చేరకుండా కాపాడమని ఆదేశించాడు. త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు శివుడు ఒకసారి మరుగున పడిన వేదాలను తిరిగి పొందేందుకు ఒక జ్ఞాన యజ్ఞం నిర్వహించారని దాని ఫలితంగా సరస్వతీదేవి ప్రత్యక్షమై వారికి వేద రహస్యాలను బోధించిందని పురాణాలు చెబుతాయి. పరమశివుడు తన కాలకూట విషంకంఠంలో నిక్షిప్తం చేసుకున్న తర్వాత ఆయనను శైత్యపరచడానికి దేవతలు చంద్రమండలం నుండి శీతల కిరణాలను పంపించారని తక్కువ మందికి తెలుసు. మహాభారతంలో అర్జునుడు తన వనవాస సమయంలో ఒకసారి ఉత్తర ద్వారక అనే రహస్య నగరంలో నివసించాడని, అక్కడ ఆయనకు అదృశ్యమైన దేవతలు యుద్ధ విద్యలను నేర్పించారని చెబుతారు. పవిత్ర తులసి మొక్క కేవలం విష్ణువుకు ప్రీతికరమైనది మాత్రమే కాదని దాని మూలాల్లో అష్టమహాసిద్ధులు నిక్షిప్తమై ఉంటాయని, వాటిని తపస్సు ద్వారా పొందవచ్చని కొన్ని అరుదైన యోగ శాస్త్రాలు వివరిస్తాయి. ఈ కథలు రాత్రి ఆకాశంలో దాగి ఉన్న అద్భుతమైన నక్షత్ర సమూహాల లాంటివి. వాటిని మనం శ్రద్ధగా గమనిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.